హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం జాంగో అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ జాంగో? జాంగో అనేది ఒక హై లెవెల్ వెబ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇది పైథాన్ లాంగ్వేజ్లో డెవలప్ చేసేది. ఇది వెబ్ అప్లికేషన్స్ని ఫాస్ట్గా అండ్ ఎఫిషియెంట్గా డెవలప్ చేయడానికి డిజైన్ చేసేది. ఇది డెవలప్మెంట్ ప్రాసెస్ని ఫాస్ట్, సింపుల్ అండ్ క్లీన్గా చేయడానికి తయారైంది. మనం ఎక్కువ మాన్యువల్ కోడ్ రాయకుండా ప్రీ డిఫైన్ టూల్స్తో స్పీడ్గా పనిచేయచ్చు. జాంగో అనేది కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కూడా. అంటే మనం ఇది ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది పెద్ద డెవలపర్ కమ్యూనిటీతో సపోర్ట్తో రన్ అవుతుంది. అంటే మనకి స్టాక్ ఓవర్ఫ్లో అవి ఉన్నాయి కదా, ఈ స్టాక్ ఓవర్ఫ్లో అనేది మనకి ఏదైనా డౌట్స్ వస్తే డౌట్స్ వచ్చినప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తే మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. సో అలాగా ఈ జాంగో కూడా ఒక పెద్ద డెవలపర్ కమ్యూనిటీతో సపోర్ట్తో రన్ అవుతుంది. ఆ తర్వాత ఇది చిన్న ప్రాజెక్ట్స్ అనేది కాకుండా లార్జ్ స్కేల్ వెబ్సైట్స్ కూడా జాంగోని వాడతాయి. సో మనం చిన్న ప్రాజెక్ట్స్ అనే కాకుండా లార్జ్ ప్రాజెక్ట్స్ కూడా మనం జాంగో అనేది యూజ్ చేయొచ్చు. ఈ జాంగోతో ఇప్పటి వరకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ కానీ వెబ్సైట్ కానీ ఏం యూజ్ చేశారంటే ఇన్స్టాగ్రామ్, పిన్ట్రెస్ట్ అండ్ మొజిల్లా. ఇవి జాంగోతో డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత జాంగో అనేది ఎవరు డెవలప్ చేశారు? జాంగోని 2003లో ఆడ్రియన్ హోలోవర్టీ అండ్ సీమన్ విల్లిసన్ అనే డెవలపర్స్ డిజైన్ చేశారు. వీళ్ళకి అప్పుడు ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం వచ్చింది. ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లం ఏమిటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ సైన్ అప్ అవి ఉంటాయి కదా. సో ఆ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ జాంగోని తయారు చేశారన్నమాట. ఇది యుఎస్లో ఉన్న లారెన్స్ జర్నల్ వరల్డ్ అనే న్యూస్ పేపర్ ఆఫీస్లో డెవలప్ అయింది. అప్పుడు వాళ్ళకి ఎడిటోరియల్ కంటెంట్ని మేనేజ్ చేయాలనేది మెయిన్ రిక్వైర్మెంట్. సో దాని బేస్డ్గా ఈ జాంగో అనేది వాళ్ళు డెవలప్ చేశారు. ఫైనల్గా ఇది అఫీషియల్గా జూలై 2005లో ఓపెన్ సోర్స్గా రిలీజ్ చేశారు. ఇప్పుడు కీ ఫీచర్స్ ఆఫ్ జాంగోలో కీ ఫీచర్స్ అంటే ఓఆర్ఎం అనేది ఓఆర్ఎం అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాథడ్. అంటే ఏమిటంటే పైథాన్ క్లాసెస్ యూజ్ చేసి మనం డేటాబేస్ని ఇంటరాక్ట్ చేయొచ్చు. అంటే మనకి ఎస్క్యూఎల్తో అంత నాలెడ్జ్ లేకపోయినా సరే ఓఆర్ఎంతో మనం పైథాన్ క్లాసెస్ రాసి డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ అడ్మిన్ ఇంటర్ఫేస్. మనం మోడల్స్ క్రియేట్ చేస్తే జాంగో ఆటోమేటిక్గా అడ్మిన్ ప్యానల్ని జనరేట్ చేస్తుంది. తర్వాత యూఆర్ఎల్ రౌటింగ్ సిస్టమ్. యూఆర్ఎల్ అంటే యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్. ఇది ఏం చేస్తుందంటే క్లీన్ యూఆర్ఎల్స్ని మేనేజ్ చేయడానికి సింపుల్ రౌటింగ్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. పవర్ఫుల్ టెంప్లెట్ ఇది HTMLతో డైనమిక్ డేటా డిస్ప్లే చేయడానికి పవర్ఫుల్ టెంప్లెట్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది. రాబస్ట్ సెక్యూరిటీ. దీంట్లో జాంగోలో సెక్యూరిటీగా CSRF అనేది ఒక సెక్యూరిటీ టోకెన్ అండ్ XSS SQL ఇంజెక్షన్ ప్రొటెక్షన్ బుల్టిన్గా దీంట్లో ఉంటాయి. బుల్టిన్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, లాగిన్స్, పర్మిషన్స్, యాక్సెస్ కంట్రోల్స్ అన్నీ రెడీ టు యూజ్ ఉంటాయి. అంటే ఏమిటంటే దీంట్లో ప్రీ డిఫైన్గా అన్నీ ఉంటాయి. జస్ట్ మనం అవి ఇంపోర్ట్ చేసుకుని వాడుకుంటాం. స్కేలబుల్ అండ్ పోర్టబుల్. స్మాల్ వెబ్సైట్ నుంచి లార్జ్ యాప్స్ వరకు జాంగోని స్కేల్ చేయొచ్చు. స్కేల్ చేయడం అంటే వెబ్సైట్ తగ్గట్టు లేకపోతే ప్రాజెక్ట్ తగ్గట్టు మనం మార్చుకోవచ్చు. కంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. దీని యొక్క డాక్యుమెంటేషన్ సింపుల్ అండ్ క్లియర్గా ఉంటుంది. మీరు గూగుల్లో ఒకసారి వెళ్ళి జాంగో డాక్యుమెంటేషన్ అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది. తర్వాత జాంగో ఆర్కిటెక్చర్. జాంగోలో మనం MVT ఆర్కిటెక్చర్ని ఫాలో చేస్తాం. అంటే మోడల్, వ్యూ, టెంప్లెట్. ఇది పాపులర్ ఆర్కిటెక్చర్. MVCకి సిమిలర్గా ఉంటుంది. బట్ జాంగోలో కొన్ని నేమ్స్ డిఫరెంట్. MVCలో కంట్రోలర్ ఉంటుంది, MVTలో టెంప్లెట్ ఉంటుంది. తర్వాత MVCలో కంట్రోలర్ యూజర్ ఇన్పుట్ని హ్యాండిల్ చేస్తుంది, డేటా ఫెచ్ చేస్తుంది, పేజ్ రిటర్న్ చేస్తుంది. తర్వాత
మోడల్ మోడల్ అనే కాంపోనెంట్ మనకి డేటా లేయర్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే డేటాబేస్లో ఏం ఫీల్డ్స్ కావాలో అది ఎక్కడ ఎలా స్టోర్ చేయాలో మోడల్లో డిఫైన్ చేస్తాం. మనం పైథాన్లో క్లాస్ క్రియేట్ చేసి దాని ఫీల్డ్స్ లైక్ నేమ్, ఈమెయిల్, ప్రైస్ ఇలా స్పెసిఫై చేస్తాం కదా. జాంగో వాడి డేటాబేస్ టేబుల్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఓఆర్ఎం అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్. ఇది ఎస్క్యూఎల్ రాయకుండా డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత వ్యూలో మనం లాజిక్ రాస్తాం. లైక్ పేజ్ ఓపెన్ అయ్యే టైంలో ఏ డేటా ఫెచ్ చేయాలి, ఏం ప్రాసెస్ అవ్వాలి అని. యూజర్ ఫామ్ సబ్మిట్ చేస్తే వ్యూ ఏం చేస్తుందంటే అది ప్రాసెస్ చేస్తుంది. లైక్ మోడల్తో ఇంటరాక్ట్ అవ్వడం, రెస్పాన్స్ రిటర్న్ చేయడం ఇలాగనమాట. తర్వాత టెంప్లెట్ అంటే యూజర్కి కనిపించే విజువల్ లేఅవుట్. ఇది మోస్ట్లీ HTML ప్లస్ జాంగో టెంప్లెట్ లాంగ్వేజ్తో యూజ్ చేస్తారు. వ్యూ నుంచి వచ్చిన డేటాని మనం టెంప్లెట్లో డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజర్ నేమ్ ఇలాగ మొత్తం అన్ని ఈ టెంప్లెట్లో డిస్ప్లే అయ్యేలా మనం రాస్తాం. సో ఇది మనకి MVT ఆర్కిటెక్చర్. దీంట్లో ఏమిటంటే యూజర్ అనేవాడు ఒక URL ఓపెన్ చేస్తాడు ఈ జాంగో అప్లికేషన్లో. ఒక రిక్వెస్ట్ జాంగో URL డిస్పాచర్కి వెళ్తుంది. ఈ URL ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన వ్యూని కాల్ చేస్తుంది. వ్యూ మోడల్ నుంచి డేటాని ఫెచ్ చేస్తుంది. ఫెచ్ చేసిన తర్వాత ఆ డేటాని టెంప్లెట్కి పాస్ చేస్తుంది. ఫైనల్గా టెంప్లెట్ ఏం చేస్తుందంటే HTMLని రెండర్ చేసి మనకి యూజర్కి డిస్ప్లే చేస్తుంది ఆ డేటా అంతా. సో ఇది MVT ఆర్కిటెక్చర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం.